మిత్రులారా, ఒక భక్తుడు నాకు చాలా ఆలోచనాత్మకమైన ప్రశ్న వేశాడు. అది ఏమిటంటే, మనిషి నరకంలో పాపానికి దండన అనుభవించిన తరువాత మళ్ళీ మానవ శరీరంలో పుట్టి పూర్వజన్మ పాపాల ఫలితాన్ని ఎందుకు అనుభవించాలి అని. ఈ ప్రశ్న కేవలం ఒక్కరికి మాత్రమే కాదు, మనందరికీ ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రశ్నే. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో దీనికి సమాధానం వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన సారాంశంతో పాటు సులభంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. దీనివల్ల మరింత మందికి ఈ జ్ఞానం చేరుతుంది. మనిషి చేసే ప్రతి కర్మకు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. దీనికి భగవంతుడు గీతలో ఇలా చెబుతాడు: కర్మణో హ్యభిబోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అంటే మనిషి చేసే సత్కర్మ, దుష్కర్మ రెండింటికి ఫలితాలు తప్పవు. కొన్ని ఫలితాలు తక్షణమే వస్తాయి, మరికొన్ని ఫలితాలు మాత్రం మరో జన్మలో కొత్త శరీరంలో అనుభవించవలసి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా, ఒక విద్యార్థి పరీక్షా సమయంలో చీటింగ్ చేస్తూ పట్టుబడితే టీచరు వెంటనే శిక్షిస్తాడు. అలాగే మనం కొన్ని తప్పులు చేస్తే వెంటనే దానికి ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. ఇవి నరకంలో లేదా మన జీవితంలో తక్షణ దండ రూపంలో కనబడతాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది: ఇదే జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలోనే కర్మ అనుభవించవచ్చు కదా, మరో జన్మలో ఎందుకు అనుభవించాలి? దీనికి ఒక రైతు ఉదాహరణగా తీసుకుందాం. రైతు విత్తనం వేసిన వెంటనే పంట రాదు. దానికి సమయం కావాలి. వర్షం, నేల, కాలం అన్నీ కలిసి సరైన పరిస్థితులు వచ్చినప్పుడే పంట వస్తుంది. అలాగే మనం చేసే కర్మ ఒక కర్మబీజం వంటిది. ఆ బీజం తక్షణమే ఫలించదు. క్రమంగా సమయం వచ్చినప్పుడు, సరైన శరీరం లభించినప్పుడు ఆ కర్మ ఫలితం మన జీవితంలో వస్తుంది. అందుకే ఒక భాగం నరకంలో, ఇంకొక భాగం మానవ జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఉపనిషత్తులు, వేదాలు చెబుతున్నది ఏమిటంటే, మనిషి చేసిన పాపము లేదా పుణ్యం ఎప్పటికీ నశించదు. అది కర్మాశయంగా మన ఆత్మలో చేరి ఉంటుంది. మనిషి మరణించిన తర్వాత నరకంలో తక్షణ శిక్ష అనుభవించిన, శరీర రూపంలో అనుభవించవలసిన పాప ఫలాలు ఉంటే కొత్త జన్మలో అవి తప్పక వస్తాయి. మిత్రులారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏమిటంటే, మనిషి నరకంలో తక్షణ ఫలితాలను అనుభవిస్తాడు, కానీ కర్మబీజం పూర్తిగా నశించదు. శరీర అనుభవం అవసరమైన పాపాలు, పుణ్యాలు కొత్త జన్మలో మనకు అనుభవమవుతాయి. ఇందుకే కర్మల మార్గం చాలా గహనమైనది. మనిషి తన జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తాడో అదే తన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే మనం ఎప్పుడూ సత్కర్మలు చేయాలని, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని వేదాలు మనకు బోధిస్తున్నాయి. మిత్రులారా, ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సందేహాలు మీకు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. భగవంతుడు మనందరికీ సత్కర్మ, సద్బుద్ధిని ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం.